వేసవికాలం ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి మట్టాలు సగానికి సగం పడిపోయాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన రిజర్వాయర్స్లో నీటి నిల్వలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే సింగూరు, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. రాబోతున్న రోజుల్లో వేసవి తీవ్రత పెరిగితే నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జలాశయాల నీటి మట్టాల ఆధారంగా నడి వేసవిలో నీటి సమస్యలు తప్పేలా లేవని అంచనా వేస్తోంది ఇరిగేషన్ శాఖ. తెలంగాణలోని 76 జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. శ్రీరామ్ సాగర్, సింగూరు, నిజాం సాగర్, శ్రీపాద, మానేరు, కడెం, ఇచ్చంపల్లి, నీల్వాయి, స్వర్ణ, అలీసాగర్, గుండ్రేవుల, మైలారం, వైరా, సరళా సాగర్, కోయిల సాగర్, జూరాల, రాజోలిబండ, డిండి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు 35% తగ్గిపోయాయి. ఒకవేళ నీటి ఎద్దడి ఏర్పడితే డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడుకునేందుకు కూడా సమస్యలు తప్పవు. మరోవైపు ఏపీలోని శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటి మట్టం తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తోంది. వర్షాభావ ప్రభావం లేకపోవడం, కృష్ణానది ఎగువ భాగం నుండి నీటి ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీటికి ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని అవసరాల మేరకు పంటలకు వదులుతుండటంతో సాగర్, పులిచింతల్లోని నీటి నిల్వలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయి. 2021-22లో 1118 టీఎంసీల వరద నీరు వచ్చిరాగా కృష్ణా బేసిన్లోని ప్రాంతాల్లోని అన్ని రిజర్వాయర్లకు నీటిని వదిలారు. నాగార్జున సాగర్, పులిచింతలతో పాటు పోతిరెడ్డిపాడు, హంద్రినీవ, ఇతర దిగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు కూడా నీటిని సరఫరా చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండగా మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం లోయర్ మానేరులో 5 టీఎంసీలు, మిడ్ మానేరులో 9 టీఎంసీలు, ఎస్ఆర్ఎస్పీలో 19 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. లోయర్ మానేరులో నీటి నిల్వలు పెద్ద ఎత్తున తగ్గిపోవడంతో మైదానాన్ని తలపిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో సైతం నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.8 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం 6.17 టీఎంసీలకు చేరుకుంది. వేసవిలో ఎండల తీవ్రతకు నీటి మట్టం మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నీటి నిల్వలు కూడా కలవరపెడుతున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించే పాలేరు జలాశయంలో ప్రస్తుతం 1.125 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వలు 8 అడుగులకు చేరిపోయింది. పాలేరు రిజర్వాయర్ నుంచి రోజుకు 135.45 క్యూసెక్ల నీటిని తాగునీటిగా జిల్లాలకు తరలిస్తున్నారు. గత వానాకాలం సీజన్లో సరిగా వర్షాలు కురవకపోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఫలితంగా పాలేరు జలాశయం నిండలేదు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కేవలం తాగునీటి అవసరాలకే పాలేరు జలాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 647.01 టీఎంసీలు కాగా నీటి నిల్వలు 65.79% తగ్గిపోయాయి. కృష్ణా బేసిన్లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589.67 టీఎంసీలు కాగా నీటి నిల్వలు 350 టీఎంసీలకు అంటే 40% తగ్గిపోయాయి. పెన్నా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 239.59 టీఎంసీలు కాగా 77.28% నీటి నిల్వలు తగ్గి 185.15 టీఎంసీలకు చేరుకుంది. వరద నీటి ఉధృతి కనీస స్థాయికి పడిపోవడం, రిజర్వాయర్స్లో ఉన్న నీటి నిల్వని సాగు కోసం విడుదల చేస్తున్న కారణంగా రాబోతున్న రోజుల్లో రిజర్వాయర్స్లో నీటి మట్టం మరింత తగ్గబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎండాకాలం ఆరంభం నుంచే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.